నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ లీడర్ పోతిన మహేష్ ప్రెస్ మీట్, టీడీపీ నేతలపై ఫైర్. బీఆర్ఎస్ లీడర్ బల్క సుమన్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఆస్తులేమో రోజు రోజుకి తరిగిపోతున్నాయి. మంత్రుల యొక్క ఆస్తులేమో పెరిగిపోతున్నాయి. అదనపు వనరులు అంటే స్థిరాస్తులని అమ్మటమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం కూడా పెట్టుకుని ముందుకెళ్తున్నట్టుగా కనబడతా ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితికి మరింతగా కూడా దిగజారే ప్రమాదం ఉందని చెప్పని పేర్కొంటా ఉన్నాం. ఇంకొక వైపున ఓట్ల కొరకు ఓట్లు పెట్టుకొని పథకాలని అమలు చేస్తామని చెప్తూ మోసగించి పబ్బం గడుపుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు సంక్షేమానికేమో నిధులు లేవు, కాంట్రాక్టర్లకు చెల్లింపుకు మాత్రం కొత్త అప్పులు చేసి మళ్ళీ ఈ యొక్క బిల్లులు చెల్లిస్తూ ఉన్నారు. ఇది ఎంత మాత్రం కూడా తగదని చెప్పని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ పేర్కొంటూ ఆర్థిక పరిస్థితి పైన బహిరంగ చర్చకి ఈ ప్రభుత్వం సిద్ధమా అని చెప్పని నేను సవాల్ విసురుతా ఉన్నా. ఇకపోతే నితిన్ గడ్కరీ గారు జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించిన విషయంలో మాట్లాడుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలు ఈసారి కూడా పెద్ద మొత్తంలో జాతీయ రహదారుల నిర్మాణం కొరకు నిధులు విడుదల చేస్తూ ఉంటే కొత్త కొత్త ప్రాజెక్టులు టేకప్ చేసి ముందుకు వెళ్తూ ఉంటే భూసేకరణని మాత్రం నీరు గారుస్తూ ఉందని, భూసేకరణలో సహాయ నిరాకరణ చేస్తూ ఉందని చెప్పని ట్రిబుల్-ఆర్కి సంబంధించినటువంటి విషయం కావచ్చు, మిగతా దానికి సంబంధించినటువంటి అంశంలో రహదారుల విషయంలో వారు తీవ్ర ఆవేదన వెలుబుచ్చారన్నటువంటి విషయాన్ని నేను మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ రకంగా జాప్యం, ఆ రకంగా సహాయ నిరాకరణ వల్ల ప్రాజెక్టుల కాస్ట్లు కూడా పెరిగేందుకు అవకాశం ఏర్పడుతోందని చెప్పని వారు అభిప్రాయపడ్డారని చెప్పని నేను తెలియజేస్తున్నాను. రైల్వే శాఖకు సంబంధించిన విషయంలో కూడా సబ్వేల నిర్మాణం, అండర్ పాస్ల నిర్మాణం, ఎంఎంటీఎస్ సంబంధించినటువంటి విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుని తన వాటా కింద కడతామన్నటువంటి నిధులు కూడా ఇవ్వకుండా తీవ్ర జాప్యం చేస్తోందని చెప్పని వారు అభిప్రాయపడ్డటువంటి విషయాన్ని తెలియజేసినటువంటి విషయాన్ని నేను పేర్కొంటూ రాజకీయాలు మాని అభివృద్ధి మీద దృష్టి సారించి పెండింగ్లో ఉన్నటువంటి పనులు వేగవంతం చేయడం కొరకు రేవంత్ ఢిల్లీ వెళ్ళటం మాని హైదరాబాద్లో కూర్చుని సమీక్షలు చేయాలి. ఆ రకంగా మరి కేంద్ర ప్రభుత్వానికి సహకరించి ఆ పనులు పురోగతికి కృషి చేస్తే బాగుంటుందని చెప్పని నేను ఈ సందర్భంగా మరి తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే పవర్ పర్చేజ్ సంబంధించినటువంటి విషయంలో జస్టిస్ నరసింహారెడ్డి గారు విచారణ సంఘం జరుగుతూ ఉంది, విచారణ జరుపుతూ ఉన్నారు. నేను ప్రత్యేకంగా వారిని కోరుతా ఉన్నా, మరో వారం రోజుల పాటు గడువు పొడిగించాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే రాష్ట్రం ఏర్పడ్డటువంటి కొత్త సమయంలో ఈ ఒప్పంద పత్రాలు, ఈ అగ్రిమెంట్స్ లో అక్రమాలు జరిగి బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. మాట్లాడే ముందు, చెప్పే ముందు ఆలోచన చేయాలి ముఖ్యమంత్రి గారు. గవర్నమెంట్ అనేది డెఫినెట్గా అది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. గవర్నమెంట్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్. ఇండివిజువల్స్ విల్ కమ్ అండ్ గో. కాకపోతే సిస్టమ్ కానీ, డెమోక్రసీ కానీ, కాన్స్టిట్యూషన్ కానీ ఇవన్నీ లైవ్లో ఉంటాయి. వ్యవస్థల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత, రాజ్యాంగానికి బద్ధుడవై పనిచేయాల్సినటువంటి బాధ్యత ప్రజలు నీకు అవకాశం ఇచ్చారు కాబట్టి నీ మీద ఉంటుంది ముఖ్యమంత్రిగా. ఇవాళ విద్యాశాఖ నీ దగ్గరనే పెట్టుకున్నావు, హోంశాఖ నీ దగ్గరనే పెట్టుకున్నావు. ఈ ప్రభుత్వానికి అధినేతగా ఇవాళ నువ్వు పూర్తి స్థాయిలో విఫలమైనవు. రాష్ట్రంలో శాంతి భద్రతలు విఫలమైనవి. మొత్తం అరాచకం రాష్ట్రంలో రాజ్యం వెళ్తూ ఉంది. విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత కూడా స్కూళ్ళల్లో అరకొర వసతులు, కనీస సౌకర్యాలు లేకుండా పంపించినటువంటి పుస్తకాలు వెనక్కి తెప్పించి ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే
ఈ ప్రభుత్వం చేతులు కాల్చుకునేటటువంటి పరిస్థితి తెచ్చుకున్నది. కాబట్టి ఇది కంప్లీట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్గా నేను భావిస్తూ ఉన్నా. అట్టర్ ఫ్లాప్ ముఖ్యమంత్రి ఈయన. ఇక ఈ పరిపాలన సరే, అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి, పరిపాలన మీద దృష్టి పెట్టాల్సినటువంటి ముఖ్యమంత్రి కమిషన్లు తీసుకున్నాడు, మా ప్రభుత్వం మీద కమిషన్లు వేసుడు, ఈ పనిలో బిజీగా ఉన్నాడు. మద్యంలో కమిషన్లు, ఇసుకలో కమిషన్లు, ఫ్లై యాష్లో కమిషన్లు, భూములలో కమిషన్లు. ఇక హైదరాబాద్ నగరంలో అయితే వాళ్ళ 4-5 అన్నదమ్ములకు వంచిందట. ఈస్ట్ ఒకరు, వెస్ట్ ఒకరు, సౌత్ ఒకరు, నార్త్ ఒకరు, ఎక్కడోళ్ళు అక్కడ ఆఫీసులు పెట్టుకొని ఇక ఇష్టారాజ్యం అడ్డగోలు అరాచకాలు జరుగుతూ ఉన్నాయి వల్ల. కాబట్టి నేను ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నా, పరిపాలన మీద దృష్టి పెట్టండి, పద్ధతులు మార్చుకోండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏమంటాడు ఇక మాట్లాడితే బీఆర్ఎస్కి 1 సీటు రాలే, ఎన్ని సీట్లు గెలిచినాం మేమని. నువ్వేమన్నావు 14 సీట్లు గెలుస్తా అన్నావు, 8 సీట్లు గెలిచినావు. నీ సొంత జిల్లా మహబూబ్ నగర్లో ఓడిపోయినావు. నువ్వు సిట్టింగ్ ఎంపీగా ఉన్న మల్కాజ్గిరి సీట్ ఓడిపోయినావు. నువ్వు ఇన్ఛార్జ్ ఉన్న చేవేళ్ళ కూడా ఓడిపోయినావు. నీకు అసలు అభ్యర్థులే సక్క దొరకక మా వాళ్ళని తీసుకొని పెట్టుకున్నావు. ఒక అభ్యర్థి మా జడ్పీ చైర్మన్, ఒక అభ్యర్థి మా సిట్టింగ్ ఎమ్మెల్యే, ఒక అభ్యర్థి మా సిట్టింగ్ ఎమ్మెల్యే బిడ్డ, ఇంకో అభ్యర్థి మా సిట్టింగ్ ఎంపీ. అయినప్పటికీ నువ్వు వాళ్ళని తీసుకొని పోతే ప్రజలు సిట్టింగ్ ఎంపీని ఓడగొట్టారు, సిట్టింగ్ ఎమ్మెల్యేని ఓడగొట్టారు. నేను స్పీకర్ గారిని కూడా కోరుతా ఉన్నా. ప్రసాద్ గారు మంచి వ్యక్తి, సౌమ్యుడు, ఉన్నతమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి వచ్చింది. నేను కూడా సంతోషపడ్డా, ఒక దళిత బిడ్డకు స్పీకర్ వచ్చిందని. స్పీకర్ గారిని కూడా నేను కోరుతా ఉన్నా, మా బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో చేరిరో వాళ్ళ మీద అనర్హత వేటు వేయాలని చెప్పి మీకు పిటిషన్లు ఇచ్చినాం. పిటిషన్లు మీ దగ్గర పెండింగ్ పెట్టుకున్నారు తప్ప ఇప్పటిదాకా మీరు చర్యలు తీసుకోలేరు. నేను ఒక ఉదాహరణ గుర్తు చేస్తూ ఉన్నా. నిన్ననే ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ గారు నిర్ణయం తీసుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి పటేల్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యే రాజ్ కుమార్ ఆనంద్, ఆయన బీఎస్పీ పార్టీ ఎంపీ అభ్యర్థిగా న్యూఢిల్లీ సీట్ నుంచి పోటీ చేసి, న్యూఢిల్లీ 1 సీట్ నుంచి ఆయన పోటీ చేస్తే నిన్న అనర్హత వేటు వేసి, మరి రాజ్యాంగానికి బద్ధుడనై ఉంటానని, రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తానని ప్రమాణం చేసి స్పీకర్గా ఇప్పుడు బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి ప్రసాద్ కుమార్ గారు, సీనియర్ లెజిస్లేటివ్ మెంబర్ వారిని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. మా 3 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పిటిషన్లు కూడా మీ దగ్గర పెండింగ్లో ఉన్నాయి. మీరు దయచేసి వీలైనంత తొందరగా చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఢిల్లీ అసెంబ్లీ నిన్ననే స్పీకర్ గారు నిర్ణయం తీసుకున్నారు, అనర్హత వేటు వేసిరు రాజ్ కుమార్ ఆనంద్ గారి మీద. కాబట్టి మీరు కూడా తొందరగా నిర్ణయం తీసుకొని స్పీకర్ అనేటటువంటి అత్యున్నతమైనటువంటి ఆ స్థానం రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, రాగద్వేషాలకు అతీతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగానికి లోబడి పనిచేసే ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థ అని చెప్పి మీరు నిరూపించాల్సిందిగా మీకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి. ఇక ముఖ్యమంత్రి మాట్లాడతాడు, 2-3 మంత్రులు మాట్లాడతారు బీఆర్ఎస్కి 1 సీట్ రాలేదని. మేమేమనుకుంటున్నామంటే, మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 2 కూటముల మధ్య పోటీగా దేశ ప్రజలు చూసిరేమో అని అనిపించింది ఎన్నికల సరళి చూస్తే. ఎందుకంటే ఏ కూటమిలో లేని ఒక 4-5 పార్టీలు కొంత రిజల్ట్స్ సాధించడంలో వెనుకబడ్డాయి. మేమే కాదు, తెలంగాణలో బీఆర్ఎస్ఏ కాదు, పక్క రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏ కూటమిలో లేరు, ఇండియా కూటమిలో లేరు, ఎన్డీఏ కూటమిలో లేరు. కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. తింటున్నాడు పోలీసులు, వాళ్ళు పోయి స్థలం మీదకి పోతే ఎన్నిసార్లు 2 సార్లు 3 సార్లు అరెస్ట్ చేశారు. ఇంతకంటే ఏం చెప్పాలండి? పత్రికా మిత్రుల కోరిక ఏంటంటే, ఇది న్యాయమైన కేసు, మీరు న్యాయం చేయండి. మీరు బాగా రాస్తే ప్రభుత్వం కూడా కదులుతుంది. ఎందుకంటే నేను ఒక బీసీ అయినా, ఎస్సీ ఎస్టీలకు, మైనార్టీలకు ఎక్కడ అన్యాయం జరిగినా, అదేవిధంగా హాజీపూర్లో 3 అమ్మాయిల మీద రేప్ కేసు అయింది, మర్డర్ చేసిండ్రు. కానీ 8 సార్లు పోయి అది శిక్ష ఇస్తే ఇప్పుడు కూడా కోర్టు హైకోర్టు అప్రూవల్ ఇస్తలేదండి. ఇంతకంటే ఇంకేం న్యాయం జరుగుతుందండి? ఎప్పటికి మళ్ళీ పేషీకి వస్తుండే. ఎన్ని పేషీలు అయినా ఇప్పటిదాకా 20 సంవత్సరాలు అయింది, 20 years తిరుగుతూనే ఉన్నారు కోర్టుల చుట్టూ. ఏమండి 2003 నుంచి
కోట్ల చుట్టూ తిరుగుతుంటే పేదోడు ఎడికెళ్ళి తెస్తారా బయట డబ్బులు ఉండాలి కదా. పెళ్ళాల పుస్తకాలు కూడా అమ్ముకోవాలరా భయ మేము. పేదోళ్ళకు ఒక లాయర్ పెట్టాలి. ఇటువంటి కేసులో ఒక్క పైసా తీసుకోకుండా గవర్నమెంట్ కట్టాలి. అప్పుడే పేద ప్రజలు ముందుకు వస్తారు. లేకపోతే పోతే పోనీరాబాయ్ అని ఊకుంటారు. వాళ్ళు అడగ తింటుంటారు. కోటీశ్వరుడు అవుతున్నాడు. కనుక దయచేసి ఇది న్యాయమైన కేసు. ఇది క్లియర్ ప్రూఫ్ ఉన్నది నా దగ్గర. ఈ బుక్కే ఇచ్చిన, ముఖ్యమంత్రికి ఇచ్చిన, శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చిన, అదేవిధంగా హెచ్ఎండి ఆఫీస్కు నేను కోదండ రెడ్డి పోతే కూడా వాళ్ళు కాగితాలు ఇస్తలేరు. ఎవరు చేస్తున్నాడు ఈ మోసం? కేసీఆర్ తనకు తానే గొప్ప అనుకున్నాడు. ఇదారమై నువ్వు చేసిన సర్కార్ 10 ఏళ్లలో ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు కూడా అమ్మేసుకుంటుంటే నీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? రెవెన్యూ డిపార్ట్మెంట్ పూర్తిగా ఏది కింది దాన్ని న్యాయం చేయకపోతే ఇట్లనే రెవెన్యూ డిపార్ట్మెంట్ తింటుంటారు. సర్వే నెంబర్లు చేంజ్ చేస్తారు. వేరే దగ్గర సర్వే దాంట్లో కాలంలో రాసేస్తారు. ఏం కాలం అంటారు దాన్ని? దాంట్లో పెట్టేస్తారు. అయిపోయి సర్వే నెంబర్ చేంజ్ అయ్యి ఇక్కడ తిరుగుతుండాలి కోర్టుల చుట్టి. ఇక జడ్జీల దగ్గర పోతే నేను అనొద్దు. వాళ్ళు ఎప్పుడైనా మార్పు, రేపు, ఎల్లుండి, అవతల ఎల్లుండి ఇక పుస్తకాలు పంపుకోవాలి. దయచేసి ఈ కేసు న్యాయమైన కేసు. ఇగో ఈయన కూడా మాదిగా లీడరే రమేష్. ఈయన కూడా వాళ్ళ మన్మడు న్యాయంగా తిరుగుతుండే. ఎన్నిసార్లు పోయినా రాబాయ్ కోర్టుకు? 20 years అవుతుంది. 20 ఏళ్ళ నుంచి తిరుగుతుండే. ఎడికెళ్ళి తిరుగుతాడు రాబాయ్ చెప్పు. ఇది ప్రభుత్వమేనా? ఇవాళ మన ప్రభుత్వం మీద నమ్మికున్నది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏదో న్యాయం చేస్తాడని 6 డిక్లరేషన్ నమ్మి ఓట్లు వేసిండ్రు. కనుక ఇది ఇందిరాగాంధీ భూమి. రాహుల్ గాంధీ చెప్పాడు కాబట్టి ఇది న్యాయం జరగాల్సిందే. న్యాయం జరగకపోతే నేను అక్కడనే కూర్చుంటా. ఒక వారం 10 రోజుల లోపలికి నిర్ణయం చేయకపోతే అదే ఊర్లో కీసర దాయలనే ఆమరణ నిరాదీక్ష చేస్తా. ఇంతకంటే చెప్పేది ఏం లేదు. థ్యాంక్ యూ. ఈ బుక్ ఉండదు నా దగ్గర. కీసర దాయరులో పర్మిషన్ ఇచ్చేస్తాడు. పార్టీలు ఎక్కిచ్చేస్తారు. పాస్బుక్ల వాళ్ళ పేర్లు ఎక్కిస్తారు, భార్యల పేర్లు. ఏం న్యాయం అండి? ఏం రెవెన్యూను పూర్తిగా ప్రక్షాళన చేయకపోతే రేవంత్ రెడ్డి కూడా చెడ్డ పేరు వస్తుంది అనేది నా ఉద్దేశం. ఇక దానికంటే ఎక్కువ ఏం చెప్పు. రైట్. థ్యాంక్ యూ. కీసర దాయరులో శ్రీమతి ఇందిరాగాంధీ గారు 1981లో పెద్ద భూస్వాముల దగ్గర శివుడు బీఆర్ఎస్. కీసర దాయరులో శ్రీమతి ఇందిరాగాంధీ గారు 1981లో పెద్ద భూస్వాముల దగ్గర ఏవైతే భూములు ఉన్నానో 400-500 కోట్ల 400-500 ఎకరాలు, 300 ఎకరాలు, 200 ఎకరాలు ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత భూ సంస్కరణ అమలు చేస్తే ఆ రోజులలో 94 ఎకరాలు 10 మంది మాదిగోళ్ళకి ఇవ్వడం జరిగింది. టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అంతేగాని ఇంకా ఈవీఎంల మీద చర్చ జరగాలి, తర్వాత ప్రజా తీర్పును ఏమైందో తెలియదు అని ఒకవైపు చెప్తూనే పర్వాలేదు మనకు 40% ఓట్లు వచ్చినాయి అని మళ్ళీ పరస్పర వైరుధ్యమైన ప్రకటనలు ఆయన చేయడం మనం చూస్తున్నాం. సరే, అది కొంచెం బ్యాలెన్స్ తప్పిపోయినట్టు ఖచ్చితంగా కనపడతా ఉంది. ఏది ఏమైనా మీరు ఒకటైతే వాస్తవం, ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు తమ ఎంపీలతో మాట్లాడుతూ మళ్ళీ అది 1 వే ట్రాఫిక్గానే నడుస్తూ ఉంది, ఒక మోనోలాగ్. ఆయన ఎందుకు ఓడిపోయాం ఆ రివ్యూ తీసుకొని, అంటే అంతకు ముందు లేదు,
కాన్స్టిట్యున్సీ రివ్యూస్ కానీ, స్పందన కానీ, లేకపోతే ఫీడ్బ్యాక్ తీసుకోవడం కానీ ఆఫీసర్లతో కానీ, అది చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి అది ఎప్పుడు లేదు. ఇప్పుడు కూడా ఓడిపోయిన తర్వాత పెద్దలు అనుమానాలు ఇవి చెప్పడం తప్ప అసలు మనం ఎందుకు ఓడిపోయాం, కారణాలు ఏమిటి, ఇంకా మనకు ప్రజలకు నేను అది చేశాను ఇది చేశాను బటన్లు నొక్కాను అని చెప్పడం తప్పితే లేదు నేను మంచి చక్కటి పరిపాలన అందించానా లేదా, ప్రజలు మన నుంచి ఏమి కోరుకున్నారు, ప్రజా నాడిని మనం ఎందుకు మాలాంటి వాళ్ళకి కనపడింది మీకు ఎందుకు కనపడలేదు అంటే ఆ అధికారపు పొరలు మీకు కమ్ముకొని పోయి అధికారమే పరమావధిగా మీరు ప్రవర్తించారు కాబట్టే కనపడలేదు. అసలు మీరు ఫీడ్బ్యాక్ అనేది తీసుకోకుండా ఎప్పుడు ఎమ్మెల్సీతో మాట్లాడడం చూసాం, కొందరు ఎంపీలతో మాట్లాడడం కూడా చూసాం. మనకు 11+4 మనం 11 మంది రాజ్యసభలో ఉన్నాం, 4 మేము లోక్సభలో మా వాళ్ళు ఉన్నారు, 15 మంది మేమున్నాం, వాళ్ళు 16 మందే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ప్రత్యేక హోదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం చాలా విచిత్రంగా ఉంది. ప్రత్యేక హోదా తేలేకపోతే ఆయనను ప్రజలు క్షమించరు అన్నట్టుగా. అయ్యా ఇప్పుడు 11 మంది మీరున్నారు, అప్పుడు కూడా సుమారు 22 మంది ఉన్నారు ఎంపీలు. ప్రత్యేక హోదా అంటే అప్పుడేమన్నారు ఆయన, లేదు వాళ్లకు సంఖ్యాబలం ఉంది అన్నారు. పోనీ రాజ్యసభలో సంఖ్యాబలం లేనప్పుడు సిఏ లాంటి చట్టాలు, ముస్లిం వ్యతిరేక చట్టాలు, తర్వాత మన వ్యవసాయదారుల వ్యతిరేక చట్టాలకు అన్నిటికీ మీరు వైఎస్ఆర్సీపీ వాళ్లకు కేంద్రంలో సహకారం అందించింది. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మేము మీకు సహకారం అందించము అని చెప్పిన దాఖలాలు లేవు కదా. ఇప్పుడొచ్చి ఏదో ప్రజలు ఈ ప్రత్యేక హోదా అని చెప్తే ఇది మంచి పాయింట్ దొరుకుతుంది, మనం ఇరుకున పెట్టొచ్చేమో అనే ఇది తప్ప, ఇదే సిద్ధాంతం మీకు ఇంకా ఎక్కువ మంది ఎంపీలు ఉన్నారు, అప్పుడు లోక్సభలో ఉన్నారు, రాజ్యసభలో ఉన్నారు. కాబట్టి ఇటువంటివి కాకుండా ఒక ఆత్మ విమర్శ చేసుకొని అందరినీ కలుపుకొని ఒక ఇదిగా వస్తే బాగుండేది. ఇప్పుడు అంటున్నారు ఆయన, ఐ విల్ బీ ద వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ పీపుల్, నేను గొంతుక లేని వాళ్ళ గొంతుకనవుతా అన్నాడు ఆయన 4వ తేదీ. అయ్యా 5 ఏళ్ళు మీకు అధికారం ఇచ్చారు. అదే ఆ సర్వేలో కూడా చాలామంది కొన్ని సర్వేలు మంచి సర్వేలు చూసాం ఇందాక అన్నట్టు, గొంతుక లేని వాళ్ళ గొంతుకనైత మీరు ఇప్పుడు అంటున్నారు. కానీ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంతకుముందు కూడా నేను 2-3 సార్లు చెప్పాను. మీరు అంటూనే ఉన్నారు కానీ సాధికారత గురించి అన్నారు, బీసీల సాధికారత, మైనారిటీల సాధికారత, మహిళల సాధికారత. మీరు వాళ్ళ గొంతుక లేని ప్రజల ప్రతినిధుల గొంతుకను మీరు వాళ్ళ సామాజిక వర్గాల సమస్యలు కానీ, తర్వాత వాళ్ళ కాన్స్టిట్యున్సీ నియోజకవర్గాల సమస్యలు కానీ, మౌలిక సదుపాయాల గురించి నియోజకవర్గాలు కానీ మీరు ఎప్పుడు వాళ్ళ గొంతుకలు మీరు వినలేదు. ఇక ప్రజలంటారా, మీరు ఎప్పుడు కూడా నిన్నటి నుంచి చూస్తున్నాం. ఇప్పుడు నేను ఈ పార్టీ ఆఫీస్ తెలుగుదేశం నుంచి మాట్లాడుతున్నా, ఇప్పుడే ప్రజలు ఉన్నారు. పొద్దున లోకేష్ గారి దగ్గర అప్పుడే దర్బార్ మొదలైంది, పక్కన తెలంగాణలో కూడా ప్రజా దర్బార్ మొదలైంది. జనం ఇప్పుడు స్వేచ్ఛావాయులు ఆ రోజు ఇప్పుడు పీల్చుకుంటున్నారు. మీకు ప్రజానాడు ఎందుకు అందలేదంటే మీరు దమన నీతిని ప్రదర్శించారు, ప్రజలను అణిచిపెట్టారు, అక్రమ కేసులు పెట్టారు, నిర్బంధించారు. ఆ దమన నీతి వల్ల ప్రజలు మాట్లాడలేకపోయారు, అందుకోసం మీరు మీకు కనపడలేకపోయింది. ఇప్పుడు వాయిస్లెస్ పీపుల్ యొక్క గొంతుకను మీరు అప్పుడు విని ఉంటే బాగుండేది, వాళ్ళ ప్రతినిధుల గొంతును విని ఉంటే బాగుండేది, నేరుగా వాళ్ళను కలిసి మీరు విని ఉంటే బాగుండేది. ఖచ్చితంగా మీకు వాస్తవాలు తెలిసి ఉండేవి. మీకు వారసత్వంగా రాజకీయం వచ్చింది, మీరు రాజశేఖర రెడ్డి గారి కొడుకు కాబట్టి, వైఎస్ఆర్ ఇది కాబట్టి కొడుకుగా మిమ్మల్ని గుర్తించారు. మీరు ఒక బిజినెస్ మ్యాన్గా కార్పొరేట్ కల్చర్కు అలవాటు పడ్డారు. చాలామంది చెప్తుంటారు, ఇప్పటికీ చెప్తున్నారు. అప్పుడు కూడా 6 తర్వాత సాయంత్రం మీరు దొరకరు, పొద్దున 10కో వస్తారు, తర్వాత సెక్రటరియట్ లేదు, ఎమ్మెల్యేలు ఎంపీలను కలిసేది లేదు, ఒక సెలెక్ట్ ఫ్యూను తప్ప కలవడం అనేది ప్రజలు ఇప్పటికీ మీ ప్రతినిధులు చెప్తుంటారు, మీ కార్యకర్తలు చెప్తుంటారు. నాలాంటి వాళ్ళు కూడా ఎప్పుడు నేను మిమ్మల్ని కలవలేకపోయా, ఎప్పుడో 2-3 సార్లు తప్ప. అపాయింట్మెంట్ల కోసం రోజులు కాదు నెలలు. వైసీపీ లీడర్ పోతిన మహేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి పదవుల్ని మీరిద్దరికి కేటాయించారు. ఒకటి
నిమ్మకాయల చినరాజప్ప గారు కాపు సామాజిక వర్గం, కె కృష్ణమూర్తి గారు బీసీ గౌడ్ సామాజిక వర్గానికి ఇచ్చారు. మీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం పాటిస్తూ మీకన్నా మిన్నగా మీరిద్దరికిస్తే జగన్మోహన్ రెడ్డి గారు 10 మందికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు. ఆయన 5 ఏళ్ల పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, కాపు వర్గాలకి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి ఆ సామాజిక వర్గాల ఆత్మ గౌరవాన్ని పెంచారు, సామాజిక న్యాయం చేశారు. సోషల్ ఇంజనీరింగ్ లో ఆయన విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చేటువంటి ప్రయత్నం చేశారు. మీరు అంతకన్నా మిన్నగా చేయాలి. కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం వర్గాలకి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వకుండా కేవలం పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, ముస్లింలని మీరు అవమానించిన మాట వాస్తవం. ఈ వర్గాలకి కేబినెట్ కూర్పులో ఉప ముఖ్యమంత్రి పదవులు ఎందుకు ఇలా? గతంలో మీరు ఒక బీసీకి, ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన వారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు కదా. మీకన్నా మిన్నగా జగన్మోహన్ రెడ్డి గారు మరి 10 మందికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలని గౌరవించారు, సామాజిక న్యాయం చేశారు. కానీ మీరు మాత్రం అధికారం చేపట్టినటువంటి మొదటి రోజే సామాజిక మోసం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలకి ఎందుకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వలేదో మీరు ఈ రోజున రాష్ట్రంలో ఉండేటువంటి ఈ వర్గాలందరికీ కూడా సమాధానం చెప్పాలి. మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు, మీ పార్టీల్ని మొయ్యాల్సి వచ్చినప్పుడు, మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మీకేమో కేసులు పెట్టించుకోవాల్సి వచ్చినప్పుడు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు, కాపులు అందరూ కావాలి మీకు. కానీ అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రం ఈ వర్గాలకి ఎందుకు సముచిత స్థానం కేటాయించలేదు? దీనికి సమాధానం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మిన్నగా మీరు సామాజిక న్యాయం చేయాలి అంటే మీరు అంతకు మించి కేబినెట్ లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలకి స్థానాలు కేటాయించాలి. కేటాయించకుండా ఉప ముఖ్యమంత్రి హోదానే ఈ వర్గాలకు ఇవ్వలేదంటే మీరు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలని అవమానించినట్టే కదా. ఈ విషయం మీద మీరు రాష్ట్ర ప్రజలకితో పాటు ఈ వర్గాలకు కూడా సమాధానం ఇవ్వాలని మేమైతే డిమాండ్ చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అద్భుతమైనటువంటి సామాజిక మార్పు, సామాజిక న్యాయాన్ని ఇప్పటికైనా సరే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలు, కాపులు గుర్తించాలి. అత్యధిక స్థానాలు కాపు సామాజిక వర్గాన్ని కూడా కేటాయించింది జగన్మోహన్ రెడ్డి గారు అన్న వాస్తవాన్ని వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ లీడర్ పోతిన మహేష్ ప్రెస్ మీట్, టీడీపీ నేతలపై ఫైర్. బీఆర్ఎస్ లీడర్ బల్క సుమన్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.